రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మధ్య మాటల మంటలు ఆగడం లేదు. ఆయన ప్రశ్నిస్తే ఈయన కౌంటర్, ఈయన ఆరోపిస్తే ఆయన విమర్శలు. రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ప్రజలు గెలిపించింది ఎందుకు, మీ వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం అని రేవంత్ నిలదీస్తే చేసినవన్నీ కళ్ళకి కనబట్టం లేదా అని నిలదీస్తున్నారు కిషన్ రెడ్డి. మీటింగ్ ఏదైనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ముగించిన సందర్భం ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా ఉందా అంటే లేదనే సమాధానం చెప్తారు ఎవరైనా. పొలిటికల్ ఈవెంట్ ఏదైనా సరే రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ కిషన్ రెడ్డిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్నటికి నిన్న పీజీఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ కిషన్ రెడ్డిని రేవంత్ టార్గెట్ చేశారు. 8 మంది ఎంపీలను గెలిపిస్తే మోదీ నుంచి తెచ్చింది ఒక్కటి చూపించండి అంటూ రేవంత్ సవాల్ చేశారు. మరి తెలంగాణ ప్రజలు మీకు 8 మంది ఎమ్మెల్యేలను 8 మంది ఎంపీలను ఇచ్చారు. మోడీ నుంచి మీరు తెచ్చింది ఒక్కటి చూపించండి. నికరంగా మోడీ గారి నుంచి మేము ఇది తెచ్చినామని కిషన్ రెడ్డి గారు మీరు ఒక్క మాట చెప్పండి, గుండెల మీద చేసుకొని. అయితే రేవంత్ కోసం బీజేపీ పనిచేయదు, రాష్ట్ర అభివృద్ధికే తాము కట్టుబడి ఉన్నామంటున్నారు కిషన్ రెడ్డి. మేము రేవంత్ రెడ్డి గారి కోసము కాంగ్రెస్ పార్టీ కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఆయన వద్దన్నా కాదన్నా, అవునన్నా లేదన్నా, కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో ఉన్నాము. మెట్రో ఫేజ్ 2కి అనుమతులు రాకపోవడం పైన బీజేపీని రేవంత్ తప్పుపట్టారు. తమిళనాడు, కర్ణాటక సహా అనేక రాష్ట్రాలకు కేంద్రం సహకరిస్తోంది, కానీ తెలంగాణపైనే ఎందుకీ వివక్ష అంటూ ప్రశ్నించారు. ఇవాళ ప్రతిపక్షం ఉన్న బెంగళూరుకు మోడీ గారు మెట్రో ఇచ్చారు. ప్రతిపక్షం ఉన్న డిఎంకేకు చెన్నైకి మెట్రో ఇచ్చిండు. ఆంధ్రప్రదేశ్కు మెట్రో ఇచ్చిండు. గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ ఇచ్చిండు. 2 లక్షల కోట్లు ఇచ్చిండు. గుజరాత్కు సబర్మతి రివర్ ఫ్రంట్ ఇచ్చిండు. ఢిల్లీకి యమునా రివర్ ఫ్రంట్ ఇచ్చిండు. ఉత్తరప్రదేశ్కు గంగా నది రివర్ ఫ్రంట్ ఇచ్చిండు. మరి మేము మూసీ రివర్ ఫ్రంట్ అడిగితే మాకు ఇస్తలేడు. మేము మెట్రో రైలు అడిగితే ఇస్తలేడు. మేము రీజనల్ రింగ్ రోడ్ అడిగితే అది అటకెక్కింది. ఎందుకు ఈ వివక్ష? కిషన్ రెడ్డి గారు? మెట్రో డిపిఆర్ పంపి ఎన్ని రోజులైంది, అప్పుడే అనుమతులు ఎలా వస్తాయంటూ ప్రశ్నించారు కిషన్ రెడ్డి. మెట్రో గురించి మాట్లాడారు. మెట్రో వారు గత వారమే డిపిఆర్ పంపించారు. ఈ యొక్క రైల్వే నెట్వర్క్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు, వచ్చేటువంటి ఖర్చులు ఏ రకంగా షేర్ చేసుకుంటారు, ఈ విషయాలన్నిటిపైన కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదీ లేకుండా మరి మెట్రో ఆమోదించలేదని చెప్పి కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు మాట్లాడము దురదృష్టకరము. ఇది అవగాహన రాహిత్యమని భావిస్తా ఉన్నాం. రాష్ట్రం కోసం భేషజాలని పక్కన పెట్టి కేంద్రానికి సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్ పదే చెప్తున్నారు. ఈ విషయంలో కేంద్రం వైఖరిని తప్పుపట్టారు ఆయన. అయితే తమకు అన్ని రాష్ట్రాలు సమానమే అంటున్నారు కిషన్ రెడ్డి. అయినప్పటికీ తెలంగాణకు ఊహించిన దానికంటే ఎక్కువే వచ్చాయంటున్నారు.